హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చూస్తున్నారు కదా శ్రీరాముల మూవీ థియేటర్. నేను డాకా మహారాజ్కి మూవీకి వెళ్ళాను. సో మూవీ రూమ్ సూపర్గా ఉందండి. మూవీ ఎట్లుందో నేను చెప్తాను, మీరు చూడండి. వీడియోస్లలో నేను కొన్ని క్లిప్స్ తీసి పెట్టాను. మూవీ మొత్తం పెట్టలేదు, పెట్టకూడదు అనేసి కొన్ని మూవీస్ మీద ఇచ్చాను. శ్రీరాముల థియేటర్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి శ్రీరాముల థియేటర్ అయితే చాలా బాగుంది. పెద్దది, కొంచెం సీట్స్ కంఫర్టబుల్, ఓకే, బాగుంది, అంతా బాగుంది. ఈ థియేటర్ మొత్తం బాగుంది. చూస్తున్నారు కదా మీరు మొత్తం ఎట్లుంది థియేటర్ అనేది. థియేటర్ అయితే సూపర్. సో ఇదంతా మూవీ స్టార్టింగ్ చూస్తున్నారు. మన బాలయ్య బాబు గారు సినిమా అయితే సూపర్గా తీశారండి. ఇదైతే ఒక్కటి చెప్పాలంటే నేను ఏం చెప్తున్నానంటే, ఈ మూవీ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. ఇంకా ఫ్యాన్స్ కాకపోతే మిగతా వాళ్ళకి ఓకే, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. అంత సూపర్ డూపర్ సూపర్ కేక దూర్స్ మా బ్లాక్ బస్టర్ అని నేను చెప్పాను. ఓకే, ఫ్యాన్స్కి సూపర్గా ఉంటుంది, మిగతా వాళ్ళకి వన్ టైం వాచబుల్, చూసినందుకు డబ్బులు పెట్టినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది, కొంచెం ఎక్కకపోవచ్చు, అంతే తప్ప సినిమా అయితే చాలా బాగుందండి. నేను చూసినాను, నాకైతే నచ్చింది. ఆ బీజిఎం అయితే ఈ సినిమాకి ప్రాణం పెట్టింది. బీజిఎం తమన్ గారు లేకపోతే ఈ సినిమా కొంచెం తేడాగా ఉండేది, ఎత్తిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. తమన్ గారు బీజిఎం వలన ఈ సినిమా హిట్ అయిందని చెప్పొచ్చు. బీజిఎం అయితే చాలా బాగా కొట్టాడు. అసలు ఇలాంటి బీజిఎం తమన్ కొడతాడనే ఆలోచన కూడా రాదు, ఎందుకంటే అంత గొప్పగా కొట్టాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తమన్ నుంచి ఇలాంటి గొప్ప బీజిఎం వస్తుందనేసి. సినిమా మొత్తం బాగుంది. ఎలివేషన్స్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి. బాబీ కొల్లి అయితే బాగా తీశాడు, ఏమంటే చెప్పుకోవచ్చు. దీనికి 5లో నేను ఇచ్చేది 3.5, ఇంతకన్నా ఎక్కువ రేటింగ్ ఇవ్వండి. ఎందుకంటే బాలయ్య బాబుకి నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా. డాకు మహారాజ్ చాలా బాగుందంటే అందరూ ఆ డైలాగ్స్ కొన్ని టీజర్లో చూశాను కదా. సో ఆ డైలాగ్స్ విని బాగా సూపర్గా ఉంటుంది అనుకున్నాను. కానీ ఎక్కువ డైలాగ్స్ లేవు, మొత్తం యాక్షన్ సీన్సే, ఫైటింగ్స్, బీజిఎమ్స్ బాగుంది. స్టోరీ కూడా ఉంది. స్టోరీ అనేది నేను చెప్తాను, చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. సినిమా అయిపోయిందండి. సినిమా అయిపోయిన తర్వాత నైట్ టైం ఉన్న ఫస్ట్ ఇంకా మాకు నేను నైట్ 9 గంటల షోకి వెళ్ళాను కాబట్టి ఆ టైంకి ఏమి ఉండవు, వెహికల్స్ ఉంటాయి, ఆటోలు పట్టుకొని పోవాలి. అమీర్పేటకి అనేది హాస్టల్లో ఉంటాయి కాబట్టి నేను అమీర్పేట హాస్టల్కి పోవడానికి ఆటో పట్టుకొని ఆటోలో వెళ్తున్నాను. నైట్ టైం ఆటోలు దొరకడం కష్టమైతే మళ్ళీ ఆ దొరకడంలో తక్కువ ఛార్జెస్ తీసుకోవడం కూడా కష్టమే. తక్కువ ఛార్జెస్ అంటే ఎవరు తీసుకోరు. ఇదంతా రూట్ అండి. నేను వెళ్ళే ఊరికి పొద్దుగా తీసి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని. మూవీ అయితే సూపర్గా ఉందండి. మూవీ చూడండి, నాకైతే నచ్చింది.